నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. డాక్టర్ డి రామానాయుడు గారు తెలుగు తెరకు పరిచయం అక్కర్లేని పేరు. మెగా నిర్మాతగా ఆయన ఎన్నో మైల్ స్టోన్స్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొల్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన వారసుడిగా తొలి సినిమాతో ప్రవేశం చేసి ఆ తొలి సినిమానే హిట్ కొట్టి ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఇక తిరుగు లేదు అని ప్రూవ్ చేసుకున్న నటుడు విక్టరీ వెంకటేష్ గారు. ఆయన సినిమా కలియుగ పాండవులు వచ్చి 40 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి, కలియుగ పాండవుల గురించి, అలాగే ఖుష్బు ఎంట్రీ కూడా ఈ సినిమాతోనే ఉండడము, తెలుగు సినిమాకి ఖుష్బు ఎంట్రీ కూడా ఈ సినిమాతోనే జరగడము, మరి ఈ సినిమాకి మొదట అనుకున్నది ఎవరు, మరి అమెరికాలో ఉన్న విక్టరీ వెంకటేష్ గారు ఎలా సినిమా ఎంట్రీ ఇచ్చారు, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ గారితో రామానాయుడు గారు సినిమా చేయాలి. వస్తాను, అక్కడికే వస్తా. ముందడుగు సినిమా చేసి అప్పటికి 6 సంవత్సరాలు అయిపోతుంది. కృష్ణ గారు సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా చేయాలి ఈ 6 ఏళ్లలో. శోభనబాబు గారు దేవత ఇవన్నీ చేశారు, కానీ కృష్ణ గారితో అసలు చేయలేదని చెప్పి అసలు కృష్ణ కె రాఘవేంద్రరావు కలయికలో సురేష్ ప్రొడక్షన్స్లో ఒక భారీ చిత్రం ఉండాలి అని అన్ని బాపయ్య గారివేగా ముందడుగు, మండే గుండెని బాపయ్య గారు చేశారు. కాబట్టి పరుచూరు బ్రదర్స్కి చెప్పారు, పురమాయించారు, కథ తయారు చేస్తే మనం కృష్ణ గారి డేట్స్ మన దగ్గర ఉన్నాయంటే వీళ్ళు ఆ పనిలో ఉన్నారు. పరుచూరు బ్రదర్స్ ఆ పనిలో, రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేయాలి. కృష్ణ గారు ఏం చేశారంటే కురుక్షేత్రం కృష్ణ గారితో చేసి నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఆయన భాగస్వామి నిర్మాతగా కలుపుకోండి ఈ సినిమాకి, అలాగైతే చేస్తానని కబురు పెట్టారు కృష్ణ గారు. రామానాయుడు గారు ఇష్టపడక ఇదేంటయ్యా మనం కృష్ణ గారి సినిమాని వేరే ఏ సినిమాను మనం ఏ హీరోతోనూ అసలు మనం వెళ్ళి కావాలి సినిమా చేయాలని ఏది మనం వరుసలో పెట్టలేదు, కృష్ణ గారితో సినిమా చేసేస్తున్నాం అనుకున్నాం కదా, ఇదేంటి ఇలా అయింది, ఆయన్ని భాగస్వామ్యంలో చేర్చుకోమంటాడు, నాకేమో నేను సోలో ప్రొడ్యూసర్గా చేయాలని నాకుంది అని రామానాయుడు గారు. పరుచూరు గోపాలకృష్ణ గారు అన్నారంట రామానాయుడు గారితో, ఏమండి మీరు చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా ఎతుకుతారండి అన్నారంట. ఏంటి నీ ఉద్దేశం ఏంటంటే, అదే అండి మీ అబ్బాయి ఉన్నాడు కదా వెంకటేష్ బాబు అమెరికాలో, తీసుకొచ్చి హీరోయిన్ చేయొచ్చు కదా అంటే, వాడికి ఇష్టం ఉందో లేదో తెలియదయ్యా నాకైతే ఉంది ఇష్టం వాడిని హీరోయిన్ చేయాలని, ఒకసారి కాల్ చేసి అడుగుతాను. వెంకటేష్ గారు MIAIS ఏదో యూనివర్సిటీ కాలేజ్, అందులో ఆయన MBA చేస్తున్నాడు. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఆయన అక్కడ మీకు యాడ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నాడు, మోడలింగ్ చేస్తున్నాడు అని ఎవరికీ తెలియదు. వెంకటేష్ గారు అక్కడ అమెరికన్స్కి నచ్చేసి వాళ్ళు మోడలింగ్ అంటే మోడలింగ్ చేస్తున్నాడు, ఆయన అమెరికన్ యాడ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నాడు, అవి చూసి ముచ్చట పడుతున్నాడు తప్ప హీరో అవ్వాలని అనుకోవట్లా, సరదాగా చేస్తున్నాడు. ఆయన పర్సనాలిటీ నచ్చి అమెరికన్స్ కూడా ఆయన్ని మోడలింగ్ తీసుకెళ్ళటం, ఆయన మోడలింగ్ చేయటం చూసుకుని ఆయన మురిసిపోవటం, సరదా పడటం, అదొక హాబీ. బాగా చదువుకుంటున్నాడు ఆయన, వెళ్ళి ఇండస్ట్రీ పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలని ఆలోచిస్తున్నారు. నాగార్జున గారేమో హీరోగా స్టార్ట్ అయిపోయింది, ట్రాక్ ఎక్కిసారు నాగార్జున గారిది, మొదలైపోయింది సినిమా, స్టార్ట్ అయిపోయి రిలీజ్ టైం అనమాట 85 ఎండ్. ఆ టైంకి వెంకటేష్ గారిని రామానాయుడు గారు పిలిపించడం, నువ్వే హీరో అని చెప్పిన తర్వాత వెంకటేష్ గారు ఆశ్చర్యపోవడం. 85 డిసెంబర్ 13 నాకు బాగా గుర్తుంది, ఆ రోజు వెంకటేష్ గారి బర్త్డే. జన్మదిన శుభ సందర్భంగా రామానాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు, మా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత సినిమా 1986 జనవరి 1న షూటింగ్ ప్రారంభమైంది. అప్పటికి పరుచూరు బ్రదర్స్ ఏంటంటే రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళని బాగా కవ్వించి, మీరు 100 days సినిమా అవుతుందనే స్క్రిప్ట్ ఇస్తేనే షూటింగ్ మొదలు పెడతామని చెప్పి వీళ్ళ చేత 100 days మూవీ అనే స్థాయిలో వీళ్ళ చేత స్క్రిప్ట్ తయారు చేయించుకుని షూటింగ్కి వెళ్ళారు. ఇక్కడ ఈ కథలో ఉన్నటువంటి కథ గురించి మనం అందరికీ తెలిసిన సినిమా గురించి, ఇందులో ఉన్న ఒక మంచి ఎలిమెంట్ ఏంటంటే, హీరో ఆకాశం నుంచి దిగి వచ్చాడు, కొడితే గోడ బద్దలైపోతుంది, కొండనైనా పిండి చేసేస్తాడని కాకుండా వీళ్ళు హీరోని ఏం చేశారు, పరుచూరు వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు ఇద్దరు ఒక నెగిటివ్ టచ్తో హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. వీడు గారాబంగా పెరిగాడు, వీడు చాలా కోపిష్టి, వీడు చాలా మొండివాడు, వీడు మూర్ఖుడు, వీడికి మనుషుల యొక్క విలువ తెలియదు, వీడు గోల్డెన్ స్పూన్ బర్త్ వీడిది అనేటటువంటి ఒక నెగిటివ్ టచ్ ఏదైతే ఉందో ఆ టచ్తో అతన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి అది బాగా ప్రేక్షకులకు నచ్చిందండి. అది నచ్చింది. ఖుష్బు గారికి కూడా మొదటి సినిమా. ఖుష్బు గారు అప్పుడు హిందీ సినిమాలో చేశారు ఆవిడ,
అప్పుడు 16 ఏళ్ళు అప్పటికి, 15 పూర్తయి 16. అందుకే ఈ సినిమాకు పాపకు 16 ఏళ్ళు అనే పాట రాయించారు వేటూరు గారి చేత. రాయించి చక్రవర్తి గారు స్వరపరిచారు. కేఎస్ ప్రకాష్ గారి సినిమాటోగ్రఫీ. వైవిఎస్ చౌదరి గారు సినిమా మొత్తానికి క్లాప్ కొట్టింది వైవిఎస్ చౌదరి గారు అండి, అసిస్టెంట్ డైరెక్టర్గా. పట్టాభిషేకం మొదటి సినిమా వైవిఎస్ చౌదరి గారికి, ఇది రెండవ సినిమా వైవిఎస్ చౌదరి గారికి. అలా ప్రారంభమైనటువంటి కలియుగ పాండవులు నెగిటివ్ టచ్తో. సుమతి కౌశల్ గారు మన భానుప్రియ గారికి అత్తయ్య అవుతారు. ఆవిడ దగ్గర కూచిపూడి కూడా నేర్చుకున్నారు వెంకటేష్ గారు వెళ్ళి. వెంకటేష్ గారి ధైర్యం ఏంటంటే నాన్నగారు ఉన్నారు, రాఘవేంద్ర గారు ఉన్నారు అని తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంది. మన ఖుష్బు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఖుష్బు గారిని పిలిపించిన తర్వాత ఖుష్బు గారికి హీరో ఎవరో తెలియదు. రామానాయుడు గారు, రాఘవేంద్ర గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారన్న. సురేష్ బాబు గారు హీరో అని ఫిక్స్ అయిపోయింది ఆవిడ. ఫిక్స్ అయిపోయి చాలా బాగున్నాడు హీరో, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, నెక్స్ట్ కమల్ హాసన్ లాగా ఉన్నాడు అనుకుంటా ఉందంట. ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదంటే ఫుల్ వైట్ అండ్ వైట్లో ఈయన వచ్చాడంట. వెంకటేష్ గారు వస్తే ఈయనమ్మ హీరోని పరిచయం చేశారంట. పరిచయం చేస్తే మరి ఈయన ఎవరు అన్నారంటే ఆయన ప్రొడ్యూసర్స్ అన్నమ్మ, ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సినిమాకి. ఈయనకంటే ఆయన బాగున్నారండి హీరోగా, ఈయనకంటే ఆయన బాగుంటారండి హీరోగా అంటే, కాదమ్మా వాడికి ఇంట్రెస్ట్ లేదు, వీడికి ఇంట్రెస్ట్ ఉంది, వీడిని అప్పటికి వెంకటేష్ గారు అంటే ప్రేమ్ నగర్లో బాలనటుడిగా కనిపించాడు. తర్వాత బందిష్ అని హిందీ సినిమా సురేష్ ప్రొడక్షన్స్దే, దాంట్లో కాలేజ్ స్టూడెంట్గా సరదాగా ఒక పాత్ర చేశాడు వెంకటేష్ గారు. ఎవరికి తెలియదు. బందిష్ అనే సినిమాలు కాలేజ్, హేమమాలిని గారి సినిమా, దాంట్లో ఆయన కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేశాడు వెంకటేష్ గారు. సరదాగా సురేష్ ప్రొడక్షన్ సినిమా కదా చేయించారన్నమాట. అలా ప్రారంభమైనటువంటి కలియుగ పాండవులు ఆ నెగిటివ్ అప్రోచ్, ఆ నెగిటివ్ క్యారెక్టర్, ఆ నెగిటివ్ టచ్ అనేది అక్కడి నుంచి పాజిటివ్గా అతను మారేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ప్రేక్షకులకు బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయింది. కుంఫు సినిమాల ప్రభావం చాలా ఉందండి అప్పట్లో. 36 ఛాంబర్ ఆఫ్ షావలిన్ అని ఇవన్నీ ఉండేవన్నమాట. ఆ ప్రభావంతో ఒక ఫైట్ కంపోజ్ చేశారు. అది చాలా బాగుంటుంది ఆ ఫైట్. అది మన హైదరాబాదు స్టార్ హోటల్లో చేశారు, ఆ పేరు గుర్తురావట్లేదు. స్టార్ హోటల్లో చాలా బాగా చేశారు ఆ ఫైట్, చాలా అంటే చాలా బాగా కంపోజ్ చేశారు. ఆ ఫైట్ చూడటానికి సినిమాకి వెళ్ళారు. అలాగే శక్తి కపూర్ గారికి వెంకటేష్ గారికి ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. చెన్నై దగ్గర వండలూరు అని అక్కడ చేశారు ఆ యాక్షన్ ఎపిసోడ్. అది బాగా నచ్చింది. శక్తి కపూర్ అదో ముఠా నాయకుడిగా ఆయన నటించాడు. రాధారవి, ఎంతమంది విలన్లు ఉంటారు, నూతన్ ప్రసాద్, నర్రా వెంకటేశ్వరరావు, వై విజయ, రాధారవి, రాధిక్ గారి బ్రదరు, ఎంతమంది విలన్లు ఉంటారంటే సినిమా. రావుగోపాలరావు గారు ఈయన ఫాదర్ క్యారెక్టర్ చక్రపాణి. మీకు ఇక్కడ ఇంత నెగిటివ్ టచ్తో ప్రారంభమయ్యే విజయ్ తండ్రిని ప్రజాకోర్టులో నిలబడతాడు. క్లైమాక్స్ తండ్రికి వ్యతిరేకంగా మారుతాడు. అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. సరితి గారి పాత్ర ఒకటి విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళింది, పాటలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఎందుకంటే ఒక అభ్యుదయ భావాలు ఉన్న సినిమాని ఒక కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చి, కమర్షియల్ మీటర్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక కథని కమర్షియల్ మీటర్లో చెప్పడం అనమాట. అభ్యుదయ భావాలే, అభ్యుదయమే సినిమాలో, అభ్యుదయం ఉంది సినిమాలో, విప్లవం ఉంది, దానిని కమర్షియల్ మీటర్లో చెప్పడం. అభ్యుదయాన్ని అభ్యుదయంలా చెప్తే ప్రేక్షకులు ఎంతవరకు తీసుకుంటారు అంటే అవి ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు అవుతాయి. అర్ధరాత్రి స్వతంత్రం అవి అవుతాయి, ఎర్ర సైన్యం అవుతాయి. దానిని కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చి చెప్తే ఎక్కువ మందికి చేరుతుందనేది పరుచూరి గోపాలకృష్ణ గారి ఫిలాసఫీ, ఆయన థియరీ అనమాట. ఆయన స్క్రిప్ట్స్ అన్నీ ఎట్లాగుంటాయంటే ఆయన ఎంఏ తెలుగు కాబట్టి పురాణాల్లో నుంచి కొంత, ఇతిహాసాల నుంచి కొంత తీసుకొచ్చి దాన్ని పరుచూరి వెంకటేశ్వరరావు గారు, ఆయన మనుషుల పక్షాన్ని నిలబడినటువంటి గొప్ప నాటికలు రాసినటువంటి రచయిత పరుచూరి వెంకటేశ్వర గారు. సమాధి కడుతున్నాం, సందాలు ఇవ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు పరుచూరి వెంకటేశ్వర గారు. వీళ్ళిద్దరు కలయిక, ఇద్దరు సోదరుల కలయిక ఏంటంటే దీనిని కమర్షియల్ మీటర్లకు ఒక రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్కి ఇస్తే ఆయన ఏం చేస్తారు. 86 ఆగస్టు 14 విడుదలై మార్నింగ్ షో నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్, ఫస్ట్ మార్నింగ్ షో నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్. వెంకటేష్ బాబు విపరీతమైన పేరు. ఎక్కడ చూసినా స్కూల్లో ఏంటంటే వి ఫర్ విక్టరీ అనేది పాత సామెత, విజయ్ ఫర్ విక్టరీ అనేది కొత్త సామెత అనేది డైలాగ్. అది వెంకటేశ్వర్ విక్టరీ అయిపోయింది. ఆయన ఇంటి పేరుగా విక్టరీ స్థిరపడిపోయింది. విక్టరీ వెంకటేష్ అయిపోయారు అనమాట. 40 సంవత్సరాలైనా మనం మాట్లాడుకుంటాం. ఆయన నటుడిగా అవతరించి 40 సంవత్సరాలు అయింది. 1985లో ఆయన సినిమా హీరో అవుతారు డిసెంబర్ 13 ప్రకటించారు. 86 ఆగస్టు 14 సినిమా విడుదలైంది. 87 డిసెంబర్ 13 ఆయన మా మదనపల్లి అల్లుడయ్యారు. మా నాన్నగారు ఆ పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళి వచ్చి ఆ పెళ్లి విశేషాలన్నీ చెప్తుంటే బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. గంగవరపు వెంకట సుబ్బారెడ్డి గారు, ఉషా అమ్మ అంటాం మేమందరూ, ఉషాదేవి గారు, వాళ్ళ గారాల పట్టి నీరజ్ గారిని వెంకటేష్ గారు వివాహం ఆడారు. వెంకటేష్ గారు అత్తగారింటికి వచ్చినప్పుడు వెంకటేష్ గారితో కలిసి కూర్చుని మాట్లాడి అల్పాహారం స్వీకరించేటటువంటి అవకాశం కూడా వచ్చింది. అయ్యో భలే, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా.
నేను మా నాన్నగారు వెంకటేష్ గారు ఉన్న చాలా మంచి ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఒకటి, చాలా అంటే చాలా మంచి ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఒకటి. అలా చాలా అనుబంధం మా మదనపల్లితో ఆయనకు ఉంది. 88లో వాడు మామగారు కాలం చేస్తే, వెంకట సుబ్బారెడ్డి గారు కాలం చేస్తే వెంకటేష్ గారు వచ్చారు మదనపల్లికి, వచ్చి మామగారు అంత్యక్రియలు ఆయన పాల్గొన్నారు. అలా వెంకటేష్ గారి కలియుగ పాండవులు అంటే చిన్నతనంలో చాలా రోజులు కళ్ళ ముందు రీళ్ళల్లో, మాకు అప్పుడు మదనపల్లిలో సిద్ధార్థ అని అప్పుడే ప్రారంభించబడింది థియేటర్, కొత్త థియేటర్లో కలియుగ పాండవులు చూడడం అనేది ఒక అనుభవం అన్నమాట, ఒక అద్భుతమైన అనుభవం. అంటే ఇలా అడుగు వేసినప్పుడు నిర్మాతగా ఎవరు రామానాయుడు గారు అంటే కొడుకు పాస్ అయిపోతాడు అని ఎక్కడ బిలీవ్ చేశారు? అంటే ఒకటేంటంటే వెంకటేష్ గారి పర్సనాలిటీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీ, హైట్ ఒకటి, తర్వాత వచ్చేసి మ్యాన్లీగా ఉండటం ఒకటి, స్కిన్ టోన్ ఒకటి. ఈ మూడు. వెంకటేష్ గారు ఏంటంటే రామానాయుడు గారి లాగా పొడగరి, వెంకటేష్ గారు వాళ్ళ అమ్మగారి స్కిన్ టోన్, వెంకటేష్ గారికి సురేష్ బాబు గారికి ఇద్దరికి వాళ్ళ అమ్మగారి స్కిన్ టోన్, రాజేశ్వరి అమ్మగారి స్కిన్ టోన్ వచ్చింది వాళ్ళకి, ఫెయిర్ అనమాట. మీరు ఎక్కడ ఎంతమందిలో నిలబడ్డా కూర్చున్నా మనకు కనిపిస్తారు, మనం చూస్తాం వాళ్ళ వైపు. ఆ ఫెయిర్ ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఆ వెరీ బిగినింగ్ డేస్లో ఫుల్ ఆయన ఎంబీఏ కదా, ఇంగ్లీష్ యాక్సెంట్ అనమాట, టోటల్ ఇంగ్లీష్ యాక్సెంట్. ఇండస్ట్రీలో కామెంట్స్, తెలుగు చదవటం కాదు మాట్లాడడం కూడా రాదంట, ఎలా హీరోయిన్ చేస్తున్నారు రామానాయుడు గారు, రిస్క్ చేస్తున్నారు అనేవారు. ఆ విమర్శలన్నింటినీ తట్టుకొని వాటిని అధిగమించి వెంకటేష్ గారు హీరో అయ్యి, స్టార్ అయ్యి, సూపర్ స్టార్ అయ్యి, ఒక మెయిన్ 4 పిల్లర్స్ తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు. అంతే కదా, ఆయన ఒక దశలో మీకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి ఒక దశలో మీకు నాగార్జున గారు, బాలకృష్ణ గారు వెనకబడిపోయి వరుస ఫ్లాపుల వల్ల చిరంజీవి వెంకటేష్ అనేది సక్సెస్ దీనిలో మీకు ఉండేది. మీకు అది మామూలు విషయం కాదు, అది వెంకటేష్ గారికి సాధ్యపడింది, అది విక్టరీ వెంకటేష్ గారికి. రొమాంటిక్ హీరోగా ప్లస్ దాంట్లోనే రెవల్యూషన్ తీసుకొచ్చేదాన్ని, రెండు కలగలిపి గొప్ప సినిమా శత్రువు, శ్రీనివాస్ కళ్యాణం, స్వర్ణకమలం, సాఫ్ట్. శత్రువు అనేది నాకు చాలా ఇష్టం. శత్రువు సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. శత్రువు అంటే ఆయన అల్లరి చేయగలుగుతాడు, పొట్టగా ఉండగలుగుతాడు, మళ్ళీ బాధ్యతలు తెలిసినప్పుడు ఎంత ఏంటిది భావోద్వేగంతో ఉంటాడో అది కూడా మనకు చూపించగలుగుతాడు. ఉత్తమ నూతన నటుడిగా ఆయన కలియుగ పాండవుల సినిమాకి రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం అందుకున్నారు. తర్వాత విజయ్ పేరుతో తమిళంలో దీన్ని డబ్ చేసి అక్కడ సూపర్ హిట్ అయింది సినిమా. కలియుగ పాండవులు తమిళ్లో విజయ్, సేమ్ విజయ్ డబ్ చేశారు అంతే, అక్కడ సూపర్ హిట్ అయింది. విజయవాడ సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్లో సత్యదినోత్సవ వేడుక రామానాయుడు గారు నిర్వహిస్తే కృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చి, కృష్ణ గారు నేను డేట్లు ఇవ్వనని చెప్పలేదు, కాకపోతే రామానాయుడు గారు నాతో తీయకపోవడం వల్ల ఇండస్ట్రీకి ఒక గొప్ప హీరో భవిష్యత్తులో అవుతాడు, అటువంటి హీరోని పరిచయం చేసే అవకాశం నా వల్ల పరోక్షంగా వచ్చిందని ఆయన అభినందించారు వెంకటేష్ గారిని. అలాగా కలియుగ పాండవులు 40 సంవత్సరాలు అయిందా ఒకసారి ఆలోచిస్తే, 40 ఏళ్ళు అయింది అంతే. నాగార్జున గారు 40 years, వెంకటేష్ గారు 40 years. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు, చాలా గొప్ప విషయాలు తెలియజేశారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.